Hello everyone, welcome to Groups Adda YouTube channel. This is Riyaz. So APPSC Group 2 aspirants ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చాలా యాంగ్జైటీగా అయితే తుది జడ్జిమెంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఐ విల్ ప్రామిస్ యూ మీకు ఒక క్లారిటీ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఏపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి నేనైతే ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో రీ ఎగ్జామ్ ఉండబోతుందా, సో జడ్జిమెంట్ ఎప్పుడు, ఓకేనా, ఇందులో నిజాలు ఏంటి, సో వీటన్నిటి గురించి కన్ఫామ్ గా మీకు ఈరోజు క్లారిటీ అనేది ఇస్తాను విత్ బెటర్ ప్రూఫ్స్ తో. సో లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చేయండి. సో మనకి రీసెంట్ గా ఏపీ హైకోర్టు అనేది ఒక ప్రొసీడింగ్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, ఒక ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. సో అందులో వాళ్ళు ఏం ఇన్క్లూడ్ చేస్తున్నారు అంటే, సో ఆర్డర్స్ రిజర్వ్డ్, ఓకే, సో టిల్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ ద రెస్పాండెంట్స్ షల్ నాట్ ఫైనలైజ్ ద సెలక్షన్స్ ఆర్ ఇష్యూ అపాయింట్మెంట్స్ పర్సెంట్ టు ది ఇంపగ్నెంట్ నోటిఫికేషన్స్. సో ఆరోపణలు వచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి మేము తుది తీర్పు ఇచ్చే వరకు కూడా మీరు సెలక్షన్స్ ని ఫైనలైజ్ చేయొద్దు అని చెప్పైతే ఇక్కడ కోర్టు అనేది ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల వివరణ సెప్టెంబర్ 15వ తారీఖున వెలువరింది. సో దీంట్లో ఆదేశాలు రిజర్వ్ చేయబడినవి, ఓకేనా, హోల్డ్ లో ఉంచారు. సో తీర్పు వెలువడే వరకు ప్రతివాదులు ప్రభుత్వం, ఎవరైతే ప్రభుత్వం లేదా భర్తీ సంస్థ ఏపీఎస్సీ ఉందో ఇంపగ్నెంట్ ఆరోపణలు వచ్చిన నోటిఫికేషన్లకు ఆధారంగా నియామకాలను ఖరారు చేయరాదు అని చెప్పైతే వాళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. సో లేదా నియామక ఉత్తర్వులు జారీ చేయరాదు అని చెప్పైతే వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు రిజర్వ్ ఏంటి, రిజర్వ్ ఎందుకు చేశారు అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో తాత్కాలిక ఆదేశం. సో ఇరు వర్గాల వాదనలు అయితే పూర్తయ్యాయి. సో అటు పిటిషన్ వేసిన తరపున లాయర్స్, సో ఇటు గవర్నమెంట్ తరపున లాయర్స్ నుంచి అయితే వాదనలు పూర్తయ్యాయి. సో వెంటనే ఏపీ హైకోర్టు అయితే జడ్జిమెంట్ ఇవ్వకుండా సో వాళ్ళు ఏం చేశారంటే పరిశీలన కోసం నిర్ణయాన్ని నిలిపి ఉంచారు. సో చివరి తీర్పు తర్వాత తేదీ నాడు ప్రకటించబడుతుంది. సో వాళ్ళు ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకుంటారు. సో వాటిని పరిశీలన చేస్తారు. సో 1-2 సార్లు పరిశీలన చేసి డిస్కస్ చేసుకుని తుది తీర్పు అనేది చెప్పడం జరుగుద్ది. సో ఆ తుది తీర్పు డేట్ అనేది ఇంకా అయితే చెప్పలేదు. సో తాత్కాలిక ఆదేశం మాత్రమే, తుది తీర్పు వెలువడే వరకు నియామక ప్రక్రియను ఖరారు చేయరాదని చెప్పి ఖచ్చితంగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి జడ్జిమెంట్ అనేది ఒక 15-20 డేస్ లో రావచ్చు. ఐ మీన్ అక్టోబర్ 20 లోపు అయితే జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దీనికి సంబంధించి ఈ ఆర్డర్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే సెలక్షన్ రీ ఎగ్జామ్ ఉండబోతుందా సో వాళ్ళ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. సో ఇక్కడ చూద్దాం, మనకి ఇది స్వయాన ఏపీఎస్సీ మెంబర్ గారి ఛానల్లో వచ్చిన మెసేజ్. సో దీని గురించి ఆయనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అప్డేట్ అని చెప్పి సో గ్రూప్ 2 డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కేసెస్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ తో ఆయనైతే చెప్పడం జరిగింది. ఇందులో ఆయన ఏం చెప్పున్నారంటే, సో ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఆల్ కేసెస్ హ్యావ్ సెప్టెంబర్ 23న ఈయనది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఆల్ కేసెస్ హ్యావ్ కన్క్లూడెడ్, వాదనలన్నీ కంప్లీట్ అయ్యాయి, ఓకే, అండ్ జడ్జిమెంట్స్ హ్యావ్ బీన్ రిజర్వ్డ్. సో తీర్పు అనేది రిజర్వ్ చేయబడింది. సో వీ ఎక్స్పెక్ట్ ద జడ్జిమెంట్స్ టు బి ప్రొనౌన్స్డ్ సూన్, ఓకే. సో లైక్ బిఫోర్ వి రిసీవ్ ద శాప్ స్పోర్ట్స్ లిస్ట్. సో శాప్ స్పోర్ట్స్ లిస్ట్ మనం రిసీవ్ చేసుకునే ముందే మీకు రిజల్ట్స్ అని జడ్జిమెంట్స్ అనేది ఖచ్చితంగా ప్రొనౌన్స్ చేస్తాము అని చెప్పైతే ఆయన ఖచ్చితంగా ఇందులో చెప్పడం జరిగింది. సో వి రిమైన్ ఆన్ ట్రాక్ టు కంప్లీట్ ద ప్రాసెస్ యాజ్ పర్ ద షెడ్యూల్. వెంటనే కోర్టు నుంచి మనకి జడ్జిమెంట్ రాగానే మేము మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాము, సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి కంప్లీట్ చేస్తాం అని చెప్పారు. సో దీనికి సంబంధించి ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ హైకోర్ట్ ఆర్ ఏ వెరీ పాజిటివ్ అవుట్కమ్. సో ఎవరైతే ఎగ్జామ్ కి సంబంధించి రీ ఎగ్జామ్స్ కి అండ్ రీ ఎవాల్యుయేషన్ కి లేదా సెలక్షన్ లిస్ట్ కి సంబంధించిన డౌట్స్ ఉన్నాయో సో వాళ్ళకి ఇందులో నుంచి ఒక గట్టి క్లారిటీ అయితే వస్తుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద హైకోర్ట్ ఆర్ ఏ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ ది ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో వెరీ పాజిటివ్ అవుట్కమ్స్. సో ఇది పాజిటివ్ అవుట్కమ్ అంటే ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో సెలక్షన్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇది వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ ది ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అండ్ యాజ్ పర్ ద కోర్ట్స్ డైరెక్షన్ వీ విల్ ప్రొసీడ్ టు ఇష్యూ ద సెలక్షన్ లిస్ట్. ఇది మనకు తెలిసింది. సో దిస్ ఎనేబుల్స్ us to move ahead while avoiding further litigation and unnecessary confusions to all aspirants who work hard throughout the exam
exams and have been waiting anxiously. Your patience is about to pay off. Stay positive. The process is on the right track. So ఒక మంచి అప్డేట్ అనేది స్వయాన ఏపీపీఎస్సీ మెంబర్ గా అయితే చెప్పడం జరిగింది. సో వెరీ పాజిటివ్ అవుట్కమ్. సో ప్రాసెస్ ఈజ్ ఆన్ రైట్ ట్రాక్ మీద అయితే ఉంది. సో ఎవరైతే రాసి ఉన్నారో సెలక్షన్ లిస్ట్ లో వచ్చే నేమ్స్ ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళకైతే ఇది మంచి ఇన్ఫర్మేషన్, పాజిటివ్ ఇన్కమ్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత చూద్దాం. సో ఇది సెప్టెంబర్ 26 అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి యాజ్ పర్ ద హానరబుల్ హైకోర్ట్స్ డైరెక్షన్స్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ ప్రొసీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇట్స్ జడ్జిమెంట్. సో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 week ఆఫ్ ప్రొనౌన్స్మెంట్. సో జడ్జిమెంట్ వచ్చిన విత్ ఇన్ 1 week లో అయితే మేము దీనికి సంబంధించి వి విల్ ఇష్యూ సెలక్షన్ లిస్ట్ for group 1 and group 2 and publish result notification for DYEO and FRO. So main important. So selection list అనేది మనం సెలక్షన్ లిస్ట్ నోటిఫికేషన్ అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 కి వెంటనే విత్ ఇన్ 1 week లో జడ్జిమెంట్ వచ్చిన విత్ ఇన్ 1 week లో అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే రిజల్ట్ నోటిఫికేషన్ అనేది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కి అయితే మేము వెంటనే విత్ ఇన్ 1 week లో అయితే చేస్తాము, డిలే లేకుండా అని చెప్పి అయితే ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఒక మంచి అప్డేట్ అయితే చెప్పొచ్చు. సో ఎవరైతే డైలమాలు అయితే ఉన్నారో సో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, రీఎవాల్యుయేషన్ చేస్తారా, సో వాళ్ళకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా రీఎవాల్యుయేషన్ రీమెయిన్స్ అనేది ఏముండవు. సో ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో వాళ్ళు చెప్పిన విధంగా స్వయాన ఏపీపీఎస్సీ మెంబర్ గారు చెప్పిన విధంగా సో త్వరలో సెలక్షన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో విత్ ఇన్ దగ్గర అక్టోబర్ 20th లోపు మనకి కోర్ట్ జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. సో విత్ ఇన్ 1 week లో అరౌండ్ అక్టోబర్ లాస్ట్ వీక్ లో అనేది మనకి సెలక్షన్ లిస్ట్ అనేది రావడం పక్క. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇది చాలా యూజ్ అవుతుందని భావిస్తున్నాను. సో అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్, సో ఒక క్లారిటీ అయితే మీకు వచ్చిందని భావిస్తూ ఎవరైతే సెలక్షన్ లిస్ట్ లో ఉండబోతున్నారో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.